ఆంధ్రప్రదేశ్లో 6,100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారికంగా వెబ్సైట్ ప్రారంభం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ నెల 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇవ్వగా ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నారు. 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. కాగా వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ రానున్న డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు మంత్రి బొత్స. ఇప్పుడు మనం తీస్తున్న ఏవైతే రాష్ట్రం తీస్తున్న 6,100 పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్జిటి వచ్చి 2,280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2,299, అలాగే టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే, ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1,022, 1022, వెరసి అంతా కలిపి 2,280 పోస్టులు. ఇవన్నీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో డిఎస్సి నిర్వహించడం జరుగుతోందన్నారు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. జీవో నెంబర్ 11లో ఉపాధ్యాయ నియామకానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. అలాగే జీవో నెంబర్ 12లో వివిధ అర్హతలు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచామన్నారు. 2018 డిఎస్సి నాటి నిబంధనలే 2024 డిఎస్సికి వర్తిస్తుందన్నారు ప్రవీణ్ ప్రకాష్. జియో నంబర్ 11 which is dated same 12th February 2024 and Geo number 12. Geo number 11 is related to all the recruitment. A recruitment మనం గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, మండల పరిషత్ స్కూల్స్ కానీ, వాళ్ళందరికీ కలిపి మనం గవర్నమెంట్ స్కూల్స్ అంటాము. ఆ స్కూల్స్లో ఉన్న రిక్రూట్మెంట్ గురించి డిఎస్సి 2024 గురించి అది ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి ప్రక్రియను ఏప్రిల్ 7 నాటికి పూర్తి చేసి జూన్ మొదటి వారం లోపు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. అందుకు తగినట్లుగా చర్యలు తీసుకుంటోంది.